మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్రంలో మద్యం పాలసీ కొత్త విధానం తీసుకొచ్చింది. 2024 టు 26 మధ్యకాలానికి సంబంధించినటువంటి కొత్త విధాన పాలసీపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ కొత్త మద్యం విధానం పాలసీలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 210 షాపులు అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే షాపుల వైజ్గా ఎటువంటి నోటిఫికేషన్ వేశారు, ఏ విధంగా కలెక్షన్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయండి? మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు మనం ప్రభుత్వ మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పాలసీ మారిన తర్వాత ప్రైవేట్ వరకే మద్యం షాపులు కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం మద్యం షాపులకు సంబంధించి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతూ ఉంది. ఈ 11వ తారీఖున డ్రా చేసి 12వ తారీఖు నుంచి మన ప్రైవేట్ మద్యం షాపులు పనిచేయడానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందండి. అట్లాగే మనకి విజయనగరంలో 153 అండ్ పార్వతీపురం జిల్లాలో 52 షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 11వ తారీఖున విజయనగరంలో అయితే ఆనంద్ గజపతి ఆడిటోరియంలోను, పార్వతీపురంలో అయితే నాయుడు ఫంక్షన్ హాల్లో లాటరీ కలెక్టర్ గారు చేతుల ద్వారా మనం లాటరీ తీసి వారందరికీ షాపులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ అభ్యర్థులు అయితే ఉన్నారో అప్లికేషన్ ద్వారా అభ్యర్థులు ఒకటే అడుగుతున్నారు. అంటే పర్టికులర్గా ఒక షాపు మెన్షన్ చేయలేదు, ఈరోజు ఆన్లైన్లో కనిపించట్లేదు, అలాగే అప్లికేషన్లో కూడా ఆ నేమ్స్ అయితే మాకు కనిపించట్లేదు, మేము ఏ షాప్కి నోటిఫికేషన్ ఇచ్చుకోవాలి అనే పరిస్థితి గందరగోళంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తున్నారు? దీంట్లో ఎటువంటి గందరగోళానికి గురవలసిన అవసరం లేదండి. మనం యూనిట్లుగా మనం విభజించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్, మున్సిపాలిటీ ఒక యూనిట్, నగర పంచాయతీ అండ్ మండలం యూనిట్గా మనం ప్రకటించడం జరిగింది. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని షాపులని ఒక 13-15 విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఉందనుకోండి, 13 షాపులు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. ఈ 13 షాపులు ఈ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ వార్డులో పెట్టాలి, ఈ వార్డులో పెట్టకూడదని అయితే లేదు. అందువల్ల వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉండేది, ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందని వాళ్ళే నిర్ణయించుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ షాపు పెట్టుకునేటప్పుడు మాత్రం మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. బడికి, గుడికి, ఇతర కొన్ని హాస్పిటల్ లాంటి విషయాల దగ్గర కొన్ని 100 మీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండేటట్టుగా పెట్టుకోవాలి తప్ప ఇక్కడే పెట్టాలని ఎక్కడ పెట్టాలని లేదు. అలాగే మండలంలోకి వస్తే మండలంలో మనం 5 షాపులు లేదా 4 షాపులు 6 షాపులు ఒక మండలానికి కేటాయించడం జరిగింది. ఆ మండలంలో మనం ఆ విలేజ్లో ఏ విలేజ్లో అయితే వాళ్ళకి వ్యాపారం బాగుంటుందో మండల హెడ్ క్వార్టర్ కానీ ఇతర విలేజ్ కానీ పెట్టుకోవచ్చు. ఆ మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందువల్ల ఇందులో గందరగోళానికి గురవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఈ ప్రధానంగా ఇంకోటి, ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం చిన్న గందరగోళం నిల్చున్న పరిస్థితి. అంటే ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో పొలిటీషియన్స్ అయితే ఒక పక్క, ఎవరైతే అప్లికేషన్ వేస్తుంటారో అప్లికేషన్ వాళ్ళకి అయితే మాత్రం మీరు వెయ్యొద్దు, అంతా మేమే చేసుకుంటామని ఒకవైపు ఆర్డర్స్ అయితే మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది ఏదైనా సరే మన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైనా మీ దృష్టికి వచ్చిందా? అటువంటిది ఏమీ దృష్టిలో లేదండి. మా దృష్టికి అయితే రాలేదు ఇంతవరకు. పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారని అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మనం ప్రభుత్వం ఆన్లైను, ఆఫ్లైన్, హైబ్రిడ్ లైన్ 3 రకాల విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికీ తెలియకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మాకు ప్రతి అప్లికేషన్కి 2 లక్షలు నాన్ రిఫండబుల్ అమౌంట్ పంపించాలి, గవర్నమెంట్కి కట్టాలి. ఆ విధంగా ఇంట్లో కూర్చొని పట్టుకోవాలి. ఎవరికి ఏ షాప్కి వేస్తారో కూడా తెలియదు. అందువల్ల ఎటువంటి పొలిటికల్ లేసేది లేదు. అట్లాగే అందరు సమక్షంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి సమక్షంలోనే కలెక్టర్ గారు లాటరీ తీసి పారదర్శకంగా అలాట్ చేయడం జరుగుతుందండి. అది ఇక మేరకు ఇంకా ఇప్పటికైతే కొన్ని రోజులు అయితే అప్లికేషన్ ఇవ్వడానికి టైం అయితే ఉంది. ఇక మేరకు ఎవరైనా సరే అటువంటి ఇబ్బందులు ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అటువంటిది అయితే మా దృష్టికి ఇంతవరకు రాలేదు, వస్తుందని అనుకోను. ఎందుకంటే మనం అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము. ఎవరికి తెలియకుంటే ఇంట్లో నుంచి కూడా చెప్పాం కదా, ఇంట్లో నుంచి కానీ ఏదైనా నెట్ సెంటర్ కానీ వెళ్ళి కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరేసారో ఎక్కడ వేసారంటే వాళ్ళు ఎవరికి తెలియదు. అదంతా కూడా ఆన్లైన్లో హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇలాంటి ప్రభావాలకి ఎటువంటి బెదిరింపులకి లొంగాల్సిన అవసరం లేదు. ఎంత పారదర్శకంగా జరుగుతుంది. అటువంటిది అయితే ఏం లేదు. అటువంటిది ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఈ ప్రజెంట్ ఈ లాటరీ విధానం సంబంధించి లాటరీ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే అప్లికేషన్ దారులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అదే వాళ్ళకి మనం గజెట్ రిలీజ్ చేయడం జరిగిందండి. గజెట్లో పూర్తి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్లికేషన్ చాలా సింప్లిఫైడ్గా చేసాము. పేరు, అడ్రస్సు, ఆధార్ కార్డు, ఐడెంటిఫై ఐడి కార్డు నెంబరు, ఈ చాలా సింపుల్ అనమాట. అంత తక్కువగా 5-6 విషయాల కన్నా ఎక్కువ అడగట్లేదు. ఎట్ ద సేమ్ టైం మనం ఒక పేమెంట్ మాత్రం అన్ని రకాలుగా ఇచ్చే ఫెసిలిటీస్, డీడీ పెట్టచ్చు, ఆన్లైన్ పే చేయొచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఈ విధంగా ఏ విధంగా మనం ఆ 2 లక్షలు కట్టొచ్చు. అన్ని ఫెసిలిటీస్ వచ్చాం కాబట్టి ఎటువంటి గందరగోళం లేదు, చోటు లేదండి. ఎటువంటి గందరగోళం చోటు లేదు.
అంటే ఈ అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నారా? అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి స్థితిగతులకు కానీ అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? ఏం లేవండి. అలాంటివి ఏం లేవు. 2 లక్షలు అప్లికేషన్ కట్టి ఎవరైనా చేయొచ్చు. అలాగే ప్రభుత్వం ఇంకా లిబరలైజ్ చేసింది ఫీజు కట్టే విధానంలో. ఇప్పుడు మనకు సపోజ్ ఒక ఏరియాకి సంబంధించి 50 లక్షల ఐసీ ఫీజు ఉందనుకోండి. దానికి 6 ఇన్‌స్టాల్‌మెంట్ కింద కట్టొచ్చు. ప్రతి 2 నెలలకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ కట్టొచ్చు కాబట్టి ఎటువంటి లేదు. కాకపోతే ఏ షాప్‌కి పాపులేషన్ స్లాబులు ఉన్నారో దానికి ఒక 2 నెలలకు సంబంధించి ఒక బీజీ ఇవ్వాల్సి ఉంటది. అంతకుమించి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎవరికీ లేవండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది అయితే మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎవరు కూడా లేదు. అలాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఏదైతే పాలసీ ఉందో అదే పాలసీ ఈ జిల్లాలో అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన 210 షాపులు ఏవైతే ఉన్నాయి 10 షాపులు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాము. దానిలో భాగంగానే ప్రధానంగా ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి, మున్సిపాలిటీ పరిధిలో 13 షాపులు అయితే ఉన్నాయి. ఈ 13 షాపులకు సంబంధించి ఎవరైనా సరే ఎక్కడైనా సరే వేసుకోవచ్చు. ఇటువంటి అప్లికేషన్కి అయితే మాత్రం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, హైబ్రిడ్ విధానంలో కూడా ఈరోజు కొత్త విధానం అయితే తీసుకుని వచ్చి, అంటే ఒకరి నుంచి ఇంకొకరు తెలియకుండా అయితే మాత్రం అప్లికేషన్ వేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ప్రలోభాలకు కానీ, ఏ పొలిటీషియన్స్ కానీ, ఎవరు ఏ వ్యాపారస్తులకు కానీ, ఎవరైతే మా సిండికేట్లు ఉంటే ఎవరు కూడా లొంగ అవసరం లేదు. ఎవరికి వారే ఇండివిజువల్గా అయితే మాత్రం ఈరోజు నోటిఫికేషన్ వేసుకుని ఎవరైనా సరే టెండర్లో పాల్గొనేది మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.